అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉంటుంది చాంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం. ఎంఐఎంకి ఇది కంచుకోట. ఇక్కడ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ గత ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత ముప్పి సీతారాం రెడ్డి పైన ఆయన విజయం సాధించారు. ఎంత ఓట్ల మెజారిటీ, వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంతో చూద్దాం. వచ్చిన మెజారిటీ 81,660 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాబట్టుకున్న ఓట్ షేర్ ఎంత అంటే 64.89% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. మరి ఇప్పుడు చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్ ఓవైసీకి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఇంకా ఎటువంటి పనులు జరగాలని కోరుకుంటున్నారు, బిగ్ టీవీ సర్వేలో ఏం తెలియదో చూద్దాం. అయితే ప్రజలు బిగ్ టీవీ సర్వేలో సెగ్మెంట్లో ఎమ్మెల్యేకి పాజిటివ్ ఇమేజ్ ఉంది. అన్ని ప్రాంతాల్లో తరచూ పర్యటనలు చేస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఆయన పాల్గొంటూ ఉంటారు. నెక్స్ట్, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం చేస్తూ ఉంటారు. అక్బరుద్దీన్కి క్యాడర్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఎంజీబీఎస్ నుంచి మెట్రో విస్తరణ ప్రణాళికలు కూడా కలిసి వస్తున్నాయి. సో అదన్నీ మెట్రో కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్కడ ఆ ఏరియాలో మరింతగా ప్రయాణ సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విపత్తు సమయాల్లో సేవలు అందిస్తూ ఉంటారు. విద్యార్థులకు ఉచితంగా విద్య అందించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలంలో విద్యా సంస్థలు కట్టారన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. మరి హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అంటూ కొన్ని ప్రశ్నలు కూడా వస్తూనే ఉన్నాయి. గతంలో ప్రత్యర్థి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పైన గతంలో కాల్పులు జరపబడ్డాయి. ఇప్పటికి కూడా ఆయన ఆరోగ్యం, ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఆరోగ్యం పెద్దగా సహకరించట్లేదు. అది కొంతవరకు మైనస్ పాయింట్గా ఉంది. నెక్స్ట్, చికిత్స కోసం ఎప్పటికీ లండన్ వెళ్తూ ఉంటారు. 4-5 నెలలు అక్కడే ఉంటారు. సో తద్వారా ఎక్కువగా ఇక్కడ అందుబాటులో ఉండట్లేరు అనేది. ముస్లింలు ఉండే ఏరియాల్లోనే అభివృద్ధి పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. మామూలుగా మిగిలిన ప్రజలు అంటే హిందూ ఉండేటువంటి కాలనీస్లో కావచ్చు పెద్దగా ఫోకస్ పెట్టట్లేరు అభివృద్ధి పైన అనేది కంప్లైంట్ ఉంది. నెక్స్ట్, ప్రభుత్వ కార్యక్రమాలని ముస్లింల ఏరియాలోనే సాగుతున్నాయి. తెలుగు భాష ఇప్పటికీ కూడా రాకపోవడం పెద్ద మైనస్గా ఉంది. సో ఎన్నో టర్మ్లుగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, కానీ ప్రజలతో మమేకం అవుతూనే ఉంటారు సాధ్యమైనంత. బట్ అక్కడ కేవలం ముస్లిం ఏరియాలోనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తెలుగు నేర్చుకునే ప్రయత్నం కూడా సాగలేదు. ఇప్పటికీ తెలుగు భాష రాకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు? చాంద్రాయనగుట్ట నియోజకవర్గ ప్రజలు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే దగ్గర నుంచి జనం కోరుకుంటున్నది ఏంటి? చాంద్రాయనగుట్టలో డ్రైనేజీ సమస్య తీర్చాలి, రోడ్లపై డ్రైనేజీ పొంగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, అన్ని ఏరియాలలోనూ ఒకేలా ట్రీట్ చేయాలి, అన్ని ఏరియాలను ఒకే విధంగా ట్రీట్ చేయాలి. హిందువులు ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి. కేవలం ముస్లింలు ఉండవ చోటే అభివృద్ధి కాకుండా అన్ని చోట్ల అభివృద్ధి అనేది జరగాలనేది కోరుకుంటున్నారు. సో మరి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు చాంద్రాయనగుట్ట నియోజకవర్గ ప్రజలు మనం చూసాం. సో అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యేకి బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 59%, వ్యతిరేకం 19%, తటస్థం 22%. మనకు వ్యతిరేకం తక్కువనే కనిపిస్తోంది, తటస్థం కూడా 20స్లోనే ఉంది, తక్కువనే కనిపిస్తుంది, జస్ట్ 20+లోనే ఉంది. కాబట్టి అనుకూలత అయితే మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి అనుకూలత బాగానే ఉంది ఈ సమయానికి. సో చాంద్రాయనగుట్ట నియోజకవర్గ ప్రజలకు ఇంకా మరింతగా అభివృద్ధి ఫలాలు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి. తద్వారా అభివృద్ధి ఫలాల్ని అన్ని వర్గాలకు అందించగలిగితే వ్యతిరేకత ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, తటస్థం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా అనుకూలతను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 59%.